ఒక చిన్న గ్రామంలో అడవి సరిహద్దున ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో నివసించేవాడు శివరాం. In a small village nestled at the edge of dense forest lived a young boy named Shivaram. Small village, చిన్న గ్రామం, edge of dense forest, అడవి సరిహద్దున, lived ఉండేవాడు, యంగ్ బాయ్ చిన్న అబ్బాయి, నేమ్డ్ పేరు గల. చిన్నప్పటి నుంచే చదువుల్లో మేధావి. పాఠశాలలో అతనికి మంచి పేరు ఉండేది. ఫ్రమ్ ఏ టెండర్ ఏజ్ హీ డిస్ప్లేడ్ అండ్ ఎక్సెప్షనల్ యాప్టిట్యూడ్ ఫర్ లెర్నింగ్. టెండర్ ఏజ్ యుక్త వయసు, డిస్ప్లేడ్ చూయించడం, ఎక్సెప్షనల్ మంచిగా, యాప్టిట్యూడ్ ఫర్ లెర్నింగ్ చదువు మీద ఆసక్తి. అతను ఎల్లప్పుడూ తన తల్లిదండ్రులకు గర్వకారణంగా ఉండేవాడు. He was the pride of his school and his parents' greatest joy. Pride అంటే గౌరవం. For his school, అతని స్కూల్కి మరియు పేరెంట్స్కి. గ్రేట్ జాయ్ చాలా గర్వకారణంగా. శివరాం చదువుకోవడానికి చాలా ఇష్టపడేవాడు, కానీ అతని కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. డిస్పైట్ హిజ్ లవ్ ఫర్ లెర్నింగ్, శివరామ్స్ ఫ్యామిలీ గ్రాపుల్డ్ విత్ పావర్టీ. డిస్పైట్ అంటే కానీ, లవ్ ఫర్ లెర్నింగ్ చదువు మీద ప్రేమ, ఫ్యామిలీ గ్రాపుడ్ విత్ పావర్టీ కుటుంబం చాలా పేదరికంలో. అతని తల్లిదండ్రులు కూలి పనులు చేసి కొద్దిగా డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించేవారు. హిస్ పేరెంట్స్ వర్క్డ్ ట్రైడ్లెస్ యాజ్ డైలీ లేబర్స్ టు మేక్ ఎన్స్ మీట్. డైలీ రోజువారీ ఖర్చుల కోసం. టైర్లెస్ అంటే ఎటువంటి అలసట లేకుండా, డైలీ లేబర్స్ రోజు కూలీలుగా. చదువుకోవడానికి డబ్బులు ఖర్చు అవుతుంది. పుస్తకాలు, నోట్బుక్లు, ఫీజులు అన్నీ కూడా డబ్బులతోనే కొనాలి. ద కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ బుక్స్, నోట్బుక్స్ అండ్ ట్యూషన్ ఫీజ్ వాస్ ఏ కాన్స్టెంట్ బర్డెన్. ఎడ్యుకేషన్ చదువు, ఇంక్లూడింగ్ అంటే కలుపుకొని, ట్యూషన్ ఫీజ్ స్కూల్ ఫీజ్, కన్సిస్టెంట్ బర్డెన్ అంటే భారం. శివరాం చాలా ఆలోచించేవాడు తన చదువును ఎలా కొనసాగించాలా అని. శివరాం ఆఫ్టెన్ పెండర్డ్ హౌ హీ కుడ్ కంటిన్యూ హిస్ స్టడీస్. ఆఫ్టెన్ అంటే తరచుగా, బాధపడుతూ ఉండాడు. కంటిన్యూస్ అంటే తరచుగా. అతను తన తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలని కోరుకునేవాడు. వితౌట్ becoming a financial strain on his family. Become అంటే అవ్వడం, ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అంటే ఆర్థిక భారం, ఆన్ హిస్ ఫ్యామిలీ తన కుటుంబం మీద. అందుకే అతను పాఠశాల నుంచి వచ్చిన తరువాత పొలంలో పనిచేసేవాడు. సో హీ వర్క్డ్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్టర్ స్కూల్. వర్క్డ్ పని చేయడం, ఫీల్డ్స్ పొలాలలో, ఆఫ్టర్ స్కూల్ తర్వాత. అతను తన చదువును మాత్రం మానివేయలేదు. అతను రాత్రిళ్ళు చదువుకునేవాడు, దీపం వెలుగులో పుస్తకాలు చదివేవాడు. త్రూఅవుట్ ఇట్ ఆల్ శివరామ్స్ ప్యాషన్ ఫర్ లెర్నింగ్ రిమైన్డ్ అన్డిటరేటెడ్. హీ వుడ్ స్పెండ్ హిస్ ఈవినింగ్ స్టడీయింగ్ బై ద డిమ్ లైట్ ఆఫ్ ఏ కిరోసిన్ ల్యాంప్, దీపం. త్రూఅవుట్ ఇట్ ఆల్ అన్ని, ప్యాషన్. అనేకసార్లు అతనికి చదువుకోవడానికి ఆటంకాలు ఎదురయ్యాయి. కొన్నిసార్లు అతని తల్లిదండ్రులు అనారోగ్యం పాలయ్యేవారు. ఈవెన్ వెన్ ఫేస్డ్ విత్ న్యూమరస్ ఛాలెంజెస్ సచ్ యాజ్ హిస్ పేరెంట్స్ ఇల్నెస్ అనారోగ్యం, ఛాలెంజెస్ ఆటంకాలు, న్యూమరస్ లెక్కలేనన్ని. కొన్నిసార్లు వర్షాలు పడి పొలాలు మునిగిపోయేవి. కొన్నిసార్లు డబ్బులు లేకపోవడం వల్ల పుస్తకాలు కొనలేకపోయేవాడు. అయినా అతను నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. క్రాప్ ఫెయిల్యూర్స్ అండ్ ఏ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టడీ మెటీరియల్స్, శివరాం నెవర్ గేవ్ అప్ హోప్. హోప్ అంటే మనలో ఉన్న జిల్.
మెటీరియల్స్, స్టడీ మెటీరియల్, పుస్తకాలు, ల్యాక్ ఆఫ్ ఫండ్స్, డబ్బులు లేకపోవడం. ఒకరోజు రామయ్య అనే గ్రామ సర్పంచ్ శివరాం పట్టుదలతో చదువుకున్నట్లు చూశాడు. One day, Ramaya, the village headman, noticed Shivaram's dedication to his studies. Dedication, పట్టుదల, noticed, గమనించడం. విలేజ్ హెడ్మ్యాన్, సర్పంచ్. వన్ డే, ఒక రోజు. అతను శివరాం పట్టుదలను గమనించాడు. అతను శివరాంకు సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. మూడ్ బై దట్ బాయ్స్ డెడికేషన్, రామయ్య డిసైడెడ్ టు హెల్ప్. డిసైడెడ్, నిశ్చయించుకోవడం. డెడికేషన్, పట్టుదల. మూడ్, చలించడం. అతను శివరాంకు పుస్తకాలు, నోట్బుక్కులు ఇచ్చాడు. అంతేకాకుండా అతను శివరాంకు ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాడు. He provided Shivaram with books, notebooks, and even paid for his tuition. Paid, చెల్లించడం. Provide, సమకూర్చడం. బుక్స్, పుస్తకాలు. నోట్బుక్స్, కాపీలు. రామయ్య సహాయంతో శివరాం చదువుల్లో మరింత రాణించాడు. అతను పాఠశాలలో టాప్ స్థాయిలో నిలిచాడు. With Ramaya's support, Shivaram excelled in his studies. He topped in the school. Topped, top స్థానం. Support, సహాయం. Excelled, పొందడం. స్టడీస్, చదువులు. అతను ప్రతి పరీక్షలో మంచి మార్కులు సాధించాడు. అతని విజయం గ్రామమంతటా వ్యాపించింది. కన్సిస్టెంట్లీ స్కోర్డ్ హై మార్క్స్ ఇన్ హిస్ ఎగ్జామినేషన్. న్యూస్ ఆఫ్ హిస్ అచీవ్మెంట్స్ స్ప్రెడెడ్ త్రూఅవుట్ ద విలేజ్. స్ప్రెడెడ్ త్రూఅవుట్ ద విలేజ్ అంటే గ్రామం మొత్తం వ్యాపించడం. న్యూస్, వార్త. కన్సిస్టెంట్లీ అంటే ప్రతిసారి. ఎగ్జామినేషన్స్, పరీక్షలలో. శివరాం విజయం అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. అతను తన కష్టాలను అధిగమించి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. అతను తన గ్రామానికి ఒక ఆదర్శంగా నిలిచాడు. శివరాం స్టోరీ బికమ్ an icon of hope for others. He had overcome adversity to achieve his goals, providing that with hard work and dedication, anything is. శివరాం పాఠశాల విద్య పూర్తి చేసిన తరువాత అతను ఉన్నత చదువులు చదవాలని నిశ్చయించుకున్నాడు. ఆఫ్టర్ కంప్లీటింగ్ హిజ్ స్కూలింగ్, శివరాం పర్స్యూడ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎట్ ఏ లోకల్ కాలేజ్. పర్స్యూడ్, చదువుకోవడం. లోకల్ కాలేజ్ అంటే గ్రామంలోని కాలేజ్. శివరాం కళాశాలలో ఉత్తమ విద్యార్థిగా నిలిచాడు. అతను మంచి మార్కులతో డిగ్రీ పూర్తి చేశాడు. అతను ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. హిస్ బ్రిలియన్స్ అండ్ డెడికేషన్ ఎర్న్డ్ హిమ్ అడ్మిరేషన్ ఫర్ హిస్ peers and professors alike. Upon graduation, he secured a government job and supported to his family. Supported అంటే మద్దతు చేయడం. శివరాం తన ఉద్యోగంతో పాటు సమాజ సేవలోనూ చురుకుగా పాల్గొన్నాడు. అతను పేద విద్యార్థులకు సహాయం చేసేవాడు. బియాండ్ హిస్ ప్రొఫెషనల్ అకాంప్లిష్మెంట్స్, శివరాం వాస్ డీప్లీ committed to serve his community. He mentored undeprivileged students. అతను గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాయకత్వం వహించాడు. అతను తన గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి కృషి చేశాడు. అండ్ spearhead various development projects in his village. His efforts transformed the village of countless peoples. శివరాం చేసిన సేవలను గుర్తించి అతనికి అనేక గౌరవాలు లభించాయి. అతనిని గ్రామంలోని ప్రజలు గౌరవంగా చూసేవారు. అతను తన గ్రామానికి ఒక ఆదర్శంగా నిలిచాడు. శివరామ్స్ కంట్రిబ్యూషన్స్ వర్ రికగ్నైజ్డ్ విత్ న్యూమరస్ హానర్స్. హీ బికమ్ ఏ రోల్ మోడల్ ఫర్ ద ఎంటైర్ విలేజ్. రోల్ మోడల్, ఆదర్శప్రాయం.
ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేది. In a certain village, there was a tradition of taking out of a procession of the village deity every year. ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండుగ చేసుకొని పూజలు చేసి ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో తోరణాలతో పుష్పాలతో చాలా అందంగా అలంకరించేవారు. Every year the entire village would celebrate, perform pujas and decorate all the streets beautifully with rangoli, toranas and flowers for the procession. ఊరేగింపుకు ఒక ఎద్దు బండి కట్టేవారు. ఆ బండిని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు. An axe cart was always decorated for that procession. The cart would be cleaned, smarted with turmeric, adorned with dots and decorated with flowers. మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి ఎలా? ఊళ్ళో అన్నింటికన్నా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు. And what about the ox that pulled that cart? The strongest and healthiest ox in the village would be chosen. ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి బొట్లు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు. ఆహా, చాలా చూడ ముచ్చటగా తయారు చేసేవారు. The ox would be given a bath adorned with dots, bells and silk cloths. Oh, it would be made so beautiful to look at. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారయ్యింది. Like every year, this year too, the village prepared for that procession. రాముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు. బాగా తయారు చేసి బండి కట్టారు. An axe named Ramu was chosen. He was well prepared and harnessed to the cart. గుడి ముందర నుంచో పెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెట్టారు. The deity's idol was placed in the court in front of the temple, and after offering prayers, the procession began. ఆ రోజంతా రాముడు ఎక్కడికి వెళ్తే అక్కడ మనుషులు వంగి నమస్కారాలు పెట్టేవారు. All day long, wherever Ramu went, people bowed down and greeted him. వెర్రి రాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమపడ్డాడు. The foolish Ramu was delighted into thinking that all this honor was being done for him. రోజంతా చాలా గర్వంగా పొగరుగా కొమ్ములు పైకి పెట్టి ఛాతి బయటికి పెట్టి నడిచాడు. తనలో తానే మురిసిపోయి పొంగిపోయాడనుకోండి. He walked around all the day very proudly with his horns up and his chest out as if he were filled with pride. ఇక సాయంత్రంతో మళ్ళీ ఊరేగింపు గుడికి చేరింది. ఎదురు సన్నాహంతో బాజా భజంత్రీలతో గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలికి తీసుకుని వెళ్ళారు. By evening, the procession returned to the temple with a great fanfare and music. The villagers took the deity's idol out of the cart and carried it inside. విగ్రహం బండిలోంచి దిగంగానే ఇంకేముంది, అందరూ రాముడిని మర్చిపోయారు. As soon as the idol were removed from the cart, guess what? Everyone forgot about Ramu.
ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. రాముడి మీద వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముడిని ఎడ్లపాకలో తీసుకొని వెళ్ళి అక్కడ వదిలేశారు. ఎవ్వరూ దండాలు పెట్టలేదు. ఎవ్రీవన్ వెంట్ బ్యాక్ టు దేర్ ఓన్ వర్క్స్. Ramo's silk cloths were removed and he was taken back to the cattle shed and left them. No one even looked at him. అప్పుడు రాముడికి అర్థమయ్యింది, మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు, మనం చేసే పనులకని. Then Ramu realized, he understood that peoples do not give respect to us, but to the work we do. తెలివైన మేక, ఇంటెలిజెంట్ గోట్. ఒక అడవిలో కొన్ని మేకలు మేత మేస్తున్నాయి. ఇన్ ఏ ఫారెస్ట్ ఫ్యూ గోట్స్ వర్ గ్రీజింగ్. గ్రీజింగ్ అంటే మేత మేయడం, గ్రీజింగ్ మేత మేయడం. పక్కనే కాలువ పారుతూ ఉంది. నియర్ బై ఏ స్ట్రీమ్ వాస్ ఫ్లోయింగ్. నియర్ బై పక్కనే, స్ట్రీమ్ కాలువ. కాలువ అటువైపు పచ్చటి గడ్డి ఒక మేకకు కనిపించింది. A patch of green grass on the other side of the stream caught the eyes of one of the goat. Patch of green grass, పచ్చటి గడ్డి. ఆ గడ్డిని తినాలంటే కాలువ దాటాలి. టు రీచ్ దట్ గ్రాస్ ఇట్ హ్యాడ్ టు క్రాస్ ద స్ట్రీమ్. క్రాస్, దాటడం. ఎలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంది. థింకింగ్ అబౌట్ హౌ టు డూ ఇట్. ద గోట్ మూవింగ్ ఫార్వర్డ్. మూవింగ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళడం. కొద్ది దూరంలో కాలువ దాటడానికి సన్నటి కర్ర దుంగ కనిపించింది. ఏ లిటిల్ ఫర్దర్ ఇట్ ఫౌండ్ ఏ నారో లాగ్ అక్రాస్ ద స్ట్రీమ్. నారో లాగ్, సన్నటి దుంగ. లిటిల్ ఫర్దర్, కొంచెం ముందు. పైనుండి మెల్లగా వెళ్ళాలి, ఎలాగైనా ఆ గడ్డిని తినాలని ఆ కర్ర దుంగపై నడుస్తుంది మేక. ఇట్ థాట్, ఐ మస్ట్ క్రాస్ దిస్. ఐ థింక్ అబౌట్ హౌ టు డూ ఇట్ అండ్ ఈట్ ద గ్రాస్ సమ్హౌ. యాజ్ దట్ గోట్ స్టార్టెడ్ టు వాకింగ్ ఆన్ ద లాగ్. సమ్హౌ, ఎలాగైనా. ఐ మస్ట్, నేను. లాగ్, దుంగ. అప్పుడే అటువైపు నుంచి మరొక మేక ఇటువైపు వస్తుంది. అనదర్ గోట్ కమ్ ఫ్రమ్ ద అదర్ సైడ్. అదర్ సైడ్, ఇంకొక వైపు నుంచి. ఆ దారి రెండు మేకలు నడవటానికి వీలు లేదు. ద పాత్ వాస్ టూ నారో ఫర్ బోత్ గోట్స్ టు పాస్. పాత్, దారి. నారో, చిన్నగా. నారో, చిన్నగా. అవి రెండు మధ్యలోకి వచ్చాయి. దే బోత్ రీచ్డ్ ద మిడిల్ ఆఫ్ ది లాగ్. బోత్, ఇద్దరు. రీచ్డ్, చేరుకోవడం. మిడిల్, మధ్యలో. లాగ్, దుంగ. నేను ముందు వచ్చాను అంటే నేను వచ్చాను అని రెండు పోట్లాడుకుంటున్నాయి. దే ఆర్గ్యూడ్, ఐ కేమ్ ఫస్ట్. నో, ఐ కేమ్ ఫస్ట్. ఆర్గ్యూడ్, పోట్లాడుకోవడం. ఆర్గ్యూ, పోట్లాడుకోవడం. మొదటి మేకకు చిన్నప్పుడు తల్లి మేక చెప్పింది గుర్తుకు వచ్చింది. రిమెంబరింగ్ వాట్ ఇట్స్ మదర్ హ్యాడ్ టోల్డ్ ఇట్ వెన్ ఇట్ వాస్ యంగ్. యంగ్, యుక్త వయసులో. యంగ్, యుక్త వయసులో. రిమెంబరింగ్, గుర్తు తెచ్చుకోవడం. ఇద్దరు పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తుకు వచ్చింది. ద ఫస్ట్ గోట్ థాట్ అబౌట్ హౌ టూ గోట్స్ హ్యాడ్ వన్స్ ఫాల్ ఇన్ ద స్ట్రీమ్ అండ్ డ్రౌన్ వైల్ ఆర్గ్యూయింగ్. డ్రౌన్డ్, మునిగిపోవడం. డ్రౌన్, మునిగిపోవడం. వెంటనే మొదటి మేక రెండవ మేకతో ఇద్దరం పోట్లాడితే కాలువలో పడి నీటిలో కొట్టుకుపోతాం. Immediately the first goat told the second goat, if we both argue, we will fall into the stream and drown. Fall down, కింద పడిపోవడం. Immediately, వెంటనే.
కావున ఇద్దరం క్షేమంగా కాలువ దాటాలంటే నేను మెల్లగా కూర్చుంటాను, నీవు నాపై నుంచి దాటి వెళ్ళు అని చెప్పింది. సో టు క్రాస్ ద స్ట్రీమ్ సేఫ్లీ ఐ విల్ సిట్ డౌన్ స్లోలీ అండ్ యూ కెన్ జంప్ ఓవర్ మీ, నా మీద నుంచి దునుకు. రెండవ మేక సరేనని మేకపై నుంచి దూకి వెళ్ళింది. The second goat agreed and jumped over the first goat. Agreed ఒప్పుకోవడం, జంప్ దునకడం, ఓవర్ మీద నుంచి. రెండు మేకలు క్షేమంగా కాలువ దాటాయి. Both goats crossed the stream safely. Crossed దాటడం, సేఫ్లీ సురక్షంగా, బోత్ రెండు. నీతి ఆలోచించి ఆపదలో రక్షించుకోవచ్చు. థింకింగ్ అహెడ్ ప్రివెంట్స్ ప్రాబ్లమ్స్. ప్రివెంట్ అంటే ఆపడం, ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్. థింకింగ్ ఆలోచన. తెలివైన మేక ఇంటెలిజెంట్ గోట్. ఒక అడవిలో కొన్ని మేకలు మేత మేస్తున్నాయి. ఇన్ ఏ ఫారెస్ట్ ఫ్యూ గోట్స్ వర్ గ్రీజింగ్. గ్రీజింగ్ అంటే మేత మేయడం, గ్రీజింగ్ మేత మేయడం. పక్కనే కాలువ పారుతూ ఉంది. నియర్ బై ఏ స్ట్రీమ్ వాస్ ఫ్లోయింగ్. నియర్ బై పక్కనే, స్ట్రీమ్ కాలువ. కాలువ అటువైపు పచ్చటి గడ్డి ఒక మేకకు కనిపించింది. A patch of green grass on the other side of the stream caught the eyes of one of the goat. Patch of green grass, పచ్చటి గడ్డి. ఆ గడ్డిని తినాలంటే కాలువ దాటాలి. టు రీచ్ దట్ గ్రాస్ ఇట్ హ్యాడ్ టు క్రాస్ ద స్ట్రీమ్. క్రాస్ దాటడం. ఎలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంది. థింకింగ్ అబౌట్ హౌ టు డూ ఇట్. ద గోట్ మూవింగ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్ళడం. కొద్ది దూరంలో కాలువ దాటడానికి సన్నటి కర్ర దుంగ కనిపించింది. ఏ లిటిల్ ఫర్దర్ ఇట్ ఫౌండ్ ఏ నారో లాగ్ అక్రాస్ ద స్ట్రీమ్. నారో లాగ్ సన్నటి దుంగ. లిటిల్ ఫర్దర్ కొంచెం ముందు. పైనుండి మెల్లగా వెళ్ళాలి, ఎలాగైనా ఆ గడ్డిని తినాలని ఆ కర్ర దుంగపై నడుస్తుంది మేక. ఇట్ థాట్ ఐ మస్ట్ క్రాస్ దిస్. ఐ థింక్ అబౌట్ హౌ టు డూ ఇట్ అండ్ ఈట్ ద గ్రాస్ సమ్హౌ యాజ్ దట్ గోట్ స్టార్టెడ్ టు వాకింగ్ ఆన్ ద లాగ్. సమ్హౌ ఎలాగైనా. ఐ మస్ట్ నేను. లాగ్ దుంగ. అప్పుడే అటువైపు నుంచి మరొక మేక ఇటువైపు వస్తుంది. అనదర్ గోట్ కమ్ ఫ్రమ్ ద అదర్ సైడ్ ఇంకొక వైపు నుంచి. ఆ దారి రెండు మేకలు నడవటానికి వీలు లేదు. ద పాత్ వాస్ టూ నారో ఫర్ బోత్ గోట్స్ టు పాస్. పాత్ దారి, నారో చిన్నగా. అవి రెండు మధ్యలోకి వచ్చాయి. దే బోత్ రీచ్డ్ ద మిడిల్ ఆఫ్ ది లాగ్. బోత్ ఇద్దరు, రీచ్డ్ చేరుకోవడం, మిడిల్ మధ్యలో, లాగ్ దుంగ. నేను ముందు వచ్చాను అంటే నేను వచ్చాను అని రెండు పోట్లాడుకుంటున్నాయి. దే ఆర్గ్యూడ్ ఐ కేమ్ ఫస్ట్. నో ఐ కేమ్ ఫస్ట్. ఆర్గ్యూడ్ పోట్లాడుకోవడం, పోట్లాడుకోవడం. మొదటి మేకకు చిన్నప్పుడు తల్లి మేక చెప్పింది గుర్తుకు వచ్చింది. రిమెంబరింగ్ వాట్ ఇట్స్ మదర్ హ్యాడ్ టోల్డ్ ఇట్ వెన్ ఇట్ వాస్ యంగ్ యుక్త వయసులో. రిమెంబరింగ్ గుర్తు తెచ్చుకోవడం. ఇద్దరు పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తుకు వచ్చింది. ద ఫస్ట్ గోట్ థాట్ అబౌట్ హౌ టూ గోట్స్ హ్యాడ్ వన్స్ ఫాల్ ఇన్ ద స్ట్రీమ్ అండ్ డ్రౌన్ వైల్ ఆర్గ్యూయింగ్. డ్రౌన్డ్ మునిగిపోవడం. వెంటనే మొదటి మేక రెండవ మేకతో ఇద్దరం పోట్లాడితే కాలువలో పడి నీటిలో కొట్టుకుపోతాం.
Immediately the first goat told the second goat, "If we both argue, we will fall into the stream and drown." Fall down, కింద పడిపోవడం. Immediately, వెంటనే. కావున ఇద్దరం క్షేమంగా కాలువ దాటాలంటే నేను మెల్లగా కూర్చుంటాను, నీవు నాపై నుంచి దాటి వెళ్ళు అని చెప్పింది. సో టు క్రాస్ ద స్ట్రీమ్ సేఫ్లీ ఐ విల్ సిట్ డౌన్ స్లోలీ అండ్ యూ కెన్ జంప్ ఓవర్ మీ, నా మీద నుంచి దునుకు. రెండవ మేక సరేనని మేకపై నుంచి దూకి వెళ్ళింది. The second goat agreed and jumped over the first goat. Agreed, ఒప్పుకోవడం, జంప్ దునకడం, ఓవర్ మీద నుంచి. రెండు మేకలు క్షేమంగా కాలువ దాటాయి. Both goats crossed the stream safely. Crossed దాటడం, సేఫ్లీ సురక్షంగా. Both రెండు. నీతి ఆలోచించి ఆపదలో రక్షించుకోవచ్చు. థింకింగ్ అహెడ్ ప్రివెంట్స్ ప్రాబ్లమ్స్. ప్రివెంట్ అంటే ఆపడం, ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్. థింకింగ్ ఆలోచన. అర్ధరాత్రి మెరుపులు చిట్లిస్తూ గుర్రపు సవారీల గాలి విరుచుకు పడుతోంది. Midnight, lightning flashes and the wind howls like a galloping horse. Midnight, అర్ధరాత్రి, lightning flash, మెరుపులు, and the wind, గాలి, howls like a galloping horse, గుర్రపు సవారీలా. పాత ఇల్లు, కిటికీలు గాజులు పగిలి తలుపులు కట్టలు తీరిపోయాయి. An old house, the windows are broken and the doors are hanging by their hinges. An old house, పాత ఇల్లు, the windows, కిటికీలు, are broken, పగిలిపోయాయి, doors, తలుపులు, hanging అంటే వేలాడడం, their hinges, వాటి యొక్క నాబ్స్కి. లోపల నల్లని నీడలు కదలాడుతున్నాయి. అక్కడ ఒక యువతి నిద్రిస్తోంది. ఆమె పేరు శ్రీదేవి. బ్యాక్ షాడోస్ డాన్స్ ఇన్సైడ్ ఏ యంగ్ ఉమెన్ స్లీపింగ్ దేర్. హర్ నేమ్ ఈస్ శ్రీదేవి. బ్లాక్ షాడోస్ నల్లటి నీడ, డాన్స్ ఇన్సైడ్ నృత్యం లోపల, ఏ యంగ్ ఉమెన్ ఒక యువతి, స్లీపింగ్ పడుకొని, హర్ నేమ్ ఈ శ్రీదేవి, ఆమె పేరు శ్రీదేవి. శ్రీదేవికి ఒక భయం. అది రాత్రి వేళల్లో వస్తుంది. ఒక శబ్దం గోడల లోపల నుంచి వచ్చినట్లు శబ్దం. శ్రీదేవి హ్యాస్ ఏ ఫియర్. ఇట్ కమ్స్ ఎట్ నైట్. A sound that seems to come from within the wall. శ్రీదేవి has a fear. శ్రీదేవికి ఒక భయం. It comes, అది వస్తుంది. At night, రాత్రి పూట. A sound, ఒక శబ్దం. A sound that seems, ఒక శబ్దం, comes from the within the wall, గోడ లోపల నుంచి. గోరు ముఖాలతో ఏదో కొట్టినట్లున్న శబ్దం. శ్రీదేవి కళ్ళు తెరిచింది. A sound like something scratching with sharp claws. శ్రీదేవి opened her eyes. A sound, ఒక శబ్దం. సంథింగ్ స్క్రాచ్డ్, గోర్లతో గీకినట్టు. షార్ప్ క్లాస్ అంటే షార్ప్ గోర్లతో. ఓపెన్డ్ హర్ ఐస్, కళ్ళు తెరిచింది. చీకటిలో ఆ శబ్దం మళ్ళీ వినిపించింది. గోడల నుంచి ఏదో కదిలింది. The sound echoed again in the darkness. Something moving within the wall. The sound, శబ్దము, echoed again, వినిపించింది. In the dark, చీకటిలో. Something moving within the wall, ఏదో గోడ నుంచి కదిలినట్టుగా. శ్రీదేవి గుండె గల్లంతు అయ్యింది. ఆమె లేచి కిటికీ వైపు వెళ్ళింది. Sridevi's heart pounded. She got up and went towards the windows. Sridevi heart pounded. గుండె ఆగినంత. She got up, ఆమె లేచింది. Went towards to the window, కిటికీల వైపు నడిచింది.
బయట భయంకరమైన వాతావరణం, మెరుపులు చిట్లిస్తూనే ఉన్నాయి, గాలి విరుచుకుపడుతూ ఇంటిని కదిలిస్తోంది. A terrifying atmosphere outside. The lightning continued to flash. The window howled, shaking the house. Terrifying atmosphere. భయంకరమైన వాతావరణం. Outside బయట. The lightning continuing to the flash. మెరుపులు మెరుస్తూనే ఉన్నాయి. The windows howling. కిటికీలు కొట్టుకోవడం. Shaking the house. ఇంటిని కదపడం. శ్రీదేవి కిటికీ నుంచి బయటకు చూసింది. ఒక నీడ, పొడవైన నల్లని నీడ ఇల్లు వైపు వస్తుంది. శ్రీదేవి లుక్ అవుట్ ద విండో. ఏ షాడో, ఏ లాంగ్ బ్లాక్ షాడో. ఇట్ వాస్ కమింగ్ టువర్డ్స్ టు ద హౌస్. ఇంటి వైపు. కమింగ్ రావడం. లుక్డ్ చూసింది. ఎట్ అవుట్ ద విండో నుంచి బయటికి. ఏ లాంగ్ పొడవైన, బ్లాక్ షాడో నల్లని నీడ. శ్రీదేవి గుండె జారిపోయింది. ఆమె గదిలోకి పరిగెత్తి తలుపు వేసుకుంది. శ్రీదేవిస్ హార్ట్ స్నాక్. షీ రన్ బ్యాక్ ఇన్ టు ద రూమ్ అండ్ లాక్డ్ ద డోర్. శ్రీదేవి హార్ట్ స్నాక్ అంటే గుండె జారిపోవడం. షీ రన్ బ్యాక్ ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. లాక్డ్ ద డోర్ తలుపులు వేసుకుంది. కానీ ఆ శబ్దం మళ్ళీ వినిపించింది, ఈసారి గది లోపల నుంచి. బట్ ద సౌండ్ ఎకోడ్ అగైన్, దిస్ టైమ్ ఫ్రమ్ ద ఇన్సైడ్ ఆఫ్ ద రూమ్. గది లోపల నుంచి. సౌండ్ శబ్దం. ఈకో అగైన్ మళ్ళొకసారి. శ్రీదేవి తల తిప్పి చూసింది. ఒక మనిషి, పొడవైన నల్లని మనిషి. శ్రీదేవి turned her head. A man, a tall, dark man. Turned her head. తల తిప్పింది. A man, ఒక మనిషి. A tall, పొడవైన. Dark man, నల్లని మనిషి. ముఖం కనిపించడం లేదు. అతని చేతులు పొడవుగా గురుముఖాలు కలిగి ఉన్నాయి. His face was not visible. His hands were long with sharp claws. Her face, అతని ముఖం, was not visible, కనిపించడం లేదు. His hands were long, అతని చేతులు పొడవుగా. with sharp claws, గోర్లు చాలా షార్పుగా. claws గోర్లు. అతను గోడ నుంచి బయటకు వచ్చాడు. శ్రీదేవి కళ్ళు తారలు కొట్టాయి. He emerged from the wall. శ్రీదేవిస్ eyes wandered. Emerged అంటే పుట్టుకు రావడం. From the wall గోడ నుంచి. Eyes కళ్ళు. Widened అంటే భయముతో. ఆమె అరుస్తూ పరిగెత్తింది. కానీ ఆ మనిషి ఆమెను అందుకున్నాడు. She screamed and ran, but the man caught her. Screamed అరుస్తూ, run పరిగెత్తడం, man మనిషి, caught her ఆమెను అందుకున్నాడు. caught అంటే అందుకోవడం. ఆమె భయంతో అరవడం ప్రారంభించింది. అతను ఆమెను ఆవహించాడు. She began to scream in fear. He threatened her. She began, ఆమె మొదలుపెట్టింది. స్క్రీమ్ ఇన్ ఫియర్ భయంతో అరవడం. threatened her ఆవహించడం ఆమెను. హర్ ఆమె నిస్సహాయతలో భయంతో అల్లాడిపోయింది. అంతలోనే అక్కడికి ఒక మహాసాధువు అటుగా వెళ్తున్నాడు. హెల్ప్లెస్ షీ tumbled in fear. Just then a great sage was passing by. Helpless నిస్సహాయ స్థితి. She tumbled అల్లాడిపోవడం. In fear భయంతో. Just then అప్పుడు a great sage ఒక ముని సాధువు passing by అటు నుంచి వెళ్తున్నాడు.
అతనికి శ్రీదేవి ఆర్తనాదాలు వినపడి అక్కడకు వచ్చాడు. అతను తన మంత్రశక్తితో ఆ మానవ మృగాన్ని బంధించాడు. శ్రీదేవికి అతని పీడ వదిలిపోయింది. హియరింగ్ శ్రీదేవిస్ క్రైస్, he came to the spot. With his magical powers, he surrounded that beast like man. Sridevi was afraid from his torment.